హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్ గుంటూరు వారు నిర్వహించు పరలోక స్వరము అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ స్వార్థ టీవీ తరఫున నా హృదయపూర్వక వందనాలు. దైవజనులు రెవరెండ్ కేజే పాల్ గారు అందిస్తున్న దైవ వర్తమానాలను విని మీరు ఆశీర్వదించబడటం నాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు దైవజనులు కేజే పాల్ గారు అందించే వర్తమానాన్ని మనందరం కూడా శ్రద్ధతో విందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరలోక స్వరము టీవీ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీలో అనేకులు ఈ టీవీ వర్తమానాలను విని తద్వారా దైవ దీవెనలు పొందటం నిజంగా నేనెంతగానో దేవుని కృపను బట్టి సంతోషిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ యొక్క దైవ దీవెనలు, మీ యొక్క డెవలప్మెంటు మాకు ప్రతినిత్యము ఫోన్ల ద్వారా, మెయిల్స్ ద్వారా, ఉత్తరాల ద్వారా మాకు తెలియపరచటం నిజంగా ఎంతో సంతోషదాయకం. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తునికే చెల్లునుగాక. మరి ఈ సమయంలో ఒక మంచి పాటను తిలకించుదామా? నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా. నా సంత నీవేనయ్యా, నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశలు తీర్చుమయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా.
తీర్చుమయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 68, 69, 70 వాక్యాలను కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దయచేసి ప్రియా దేవుని బిడ్డలారా, మీ బిజీ పనులని పక్కన పెట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకిస్తారని ఆశిస్తూ ఎంతో భారభరితమైన ఈ టీవీ పరిచర్యను మీకు సంతోషంగా అందిస్తూ ఉన్నాం. మీలో అనేకులు ఈ టీవీ వర్తమానాలు విని స్పాన్సరింగ్ కూడా చేస్తున్నందులకై నేను వారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ టీవీ వర్తమానాల ద్వారా అనేక మంది జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వర్తమానాలను విని దైవదేవులను పొందటం నిజంగా ఆ సృష్టికర్త అయిన యేసుక్రీస్తుకి నేను స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకిస్తారని నేను కోరుచూ ఉన్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం 68వ వాక్యాన్ని చదువుకుందాం. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసెను. చదవబడినటువంటి వాక్యాన్ని గమనించినట్లయితే ఈ వాక్యం ఎవరి గురించి తెలియజేస్తుందో తెలుసా? దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము, అనగా హార్న్ ఆఫ్ సాల్వేషన్ అంటే వివరంగా రాయబడి ఉంది. మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించే వారందరి నుండి తప్పించి రక్షణ కలగజేసే దేవుడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ సమయంలో మన దేవుడు ఎవరయ్యా అంటే ఆయన రక్షణ శృంగం. అంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించే వారందరి నుండి తప్పించి కాపాడతాడు అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలకి శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, లోకరీతిగా సహజంగా మానవులకి శత్రువులు ఉంటారు. కానీ బైబిల్ ఏమని చెబుతుందంటే దేవుని నమ్ముకున్న వారికి మరి విశేషంగా శత్రువులు ఎక్కువ మంది ఉంటారట. అందుకే మీరు గమనించండి, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షణలో ఎదుగుతూ ప్రభు వల్ల ఆరాధనలో పాల్గొంటూ రొట్టెలో విరుస్తూ ప్రభు యొక్క రక్తాన్ని అనగా ద్రాక్షరసాన్ని పానం చేస్తూ దేవుళ్ళు ఎదుగుతున్న బిడ్డలకి నిందలు, అవమానాలు, రకరకాల ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి, రాక తప్పదు. ఆ మధ్య ఒక మనిషి, ఆమె పేరు గంగమ్మ, ఆమె యేసు ప్రభు నమ్ముకుంది, హైందవ కుటుంబంలో నుండి వచ్చింది. ఏమమ్మా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావంటే ఆమె ఏమని చెప్పిందో తెలుసా? అయ్యా, నా రోగంలో నుంచి బాగు చేస్తాడని నేను విన్నాను వాక్యాన్ని, అలాగే తెలుసుకున్నాను, కనుక యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించానని చెప్పింది. మంచిదే, అలా ఉండటం మంచిదే. కానీ కొద్ది కాలానికి ఏమైందో తెలుసా? ఆమెకి శ్రమలు స్టార్ట్ అయినాయి, రోగం తగ్గింది, కానీ ఇంట్లో నెమ్మది లేదు. కారణం ఏంటంటే ఆ యొక్క కుటుంబంలో అందరూ వ్యతిరేకిస్తున్నారట ఆమెని. యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ఇదిగో ఈ సమస్యలు ఇంకా పోలేదు, ఈ ఇరుకులు ఇబ్బందులు పోలేదు, నీ భక్తి ఎందుకు, నీ యొక్క రక్షణ ఎందుకు, అవి విడిచిపెట్టు, మరలా ఈ బొమ్మల పూజలో పాల్గొను అని వాళ్ళ బంధువర్గం చెప్తున్నారు. ఏం చేసిందో తెలుసా? చూసింది చాలాసేపు కనిపెట్టింది,
ఏం కనిపెట్టిందో తెలుసా? ఆమెకి కొన్ని వాక్యాలు తెలియదు. వాళ్ళ పాస్టర్ గారు ఎవరో చెప్పారట, ఏమని? యేసు ప్రభువుని నమ్ముకుంటే పూర్తిగా రోగాలు రాకుండా బతికినంతకాలం బ్రహ్మాండంగా ఉంటామని చెప్పాడట. కానీ వాక్యము ఏం చెబుతుందో, ప్రియ సేవకులారా, మీరు కూడా వాక్యాన్ని ఉన్నదన్నట్టు చెప్పాలి. చాలామంది సేవకులు కూడా పొరపాటు పడుతుంటారు. వాక్యాన్ని ఎలా బోధించాలో తెలుసా? ఉన్నదున్నట్లుగా బోధించాలి. విశ్వాసులు ఎలా ఉండదు తెలుసా? ఉన్నదున్నట్లుగా వాక్యాన్ని స్వీకరించాలి, అంగీకరించాలి. కష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా వాటన్నిటిలో నుంచి తప్పించువాడు మన దేవుడు. అందుకే ఈ సమయంలో ఒక పాట నాకు గుర్తు వస్తుంది. పాడనా? మన దేవుడు ఎవరో తెలుసా? చూస్తున్న దేవుడవయ్యా నీవు, నన్ను కాపాడుచున్న దేవుడవయ్యా నీవు, కొనుకవు నిద్రించవు, కొనుకవు నిద్రించవు, ఇశ్రాయేలును కాపాడు నీవు, ఇమ్మానుయేలు దేవుడవు నీవు, నన్ను చూస్తున్న దేవుడవయ్యా నీవు. కష్టమే వచ్చినా, కన్నీరు వచ్చినా, శ్రమలు వచ్చినా, శత్రు బాధలు వచ్చినా, కష్టమే వచ్చినా, కన్నీరు వచ్చినా, శ్రమలు వచ్చినా, శత్రు బాధలు వచ్చినా, విడిపించువాడవు నీవు, నా రాజు యేసువు నీవు, నడిపించువాడవు నీవు, నజరేతు నాథుడవు నీవు, నన్ను చూస్తున్న దేవుడవయ్యా నీవు, కునుకవు నిద్రించవు, కునుకవు నిద్రించవు, ఇశ్రాయేలును కాపాడు నీవు, ఇమ్మానుయేలు దేవుడవు నీవు, నన్ను చూస్తున్న దేవుడవయ్యా నీవు. ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎవరో తెలుసా? మన రక్షణ శృంగం. అంటే ఏంటి? మన శత్రువులు ఎంతమంది అయితే ఉన్నారో, నీ ఇరుకు ఇబ్బందులు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిలో నుంచి తప్పించుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ప్రియ సహోదరి సహోదరుడా, నా రోగం తీసేస్తాడా యేసు ప్రభు? నా ఇబ్బందులు తొలగిస్తాడా యేసు ప్రభు? నా కన్నీరు యేసు ప్రభు చూస్తున్నాడా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ వాక్యాన్ని చేతబట్టుకొని ఒక దైవజనుడిగా ఛాలెంజ్గా నేను నీతో సెలవిచ్చేది ఏమిటంటే, దేవుని స్వరముగా నీకు చెప్పమన్న మాట ఏమిటంటే, మన దేవుడు రక్షణ శృంగం. దావీదు వంశమునందు మన కొరకు పుట్టిన రక్షణ శృంగం ఎవరో తెలుసా? ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చిరిట ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యంగా ఉండు. ఎంతమంది శత్రువులున్నా దేవుని బిడ్డలు భయపడలేదు. సింహాల గుహలో ఉన్న దేవుని బిడ్డలు భయపడలేదు. అగ్నిగుండంలో వేసిన దేవుని బిడ్డలు భయపడలేదు. చెరసాల్లో వేసిన దేవుని బిడ్డలు భయపడలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన మన రక్షణ శృంగం. అంటే అర్థమేంటి? మన శత్రువులు ఎంతమంది అయితే ఉన్నారో, మనల్ని ద్వేషించేవారు ఎందరైతే ఉన్నారో వారందరి చేతిలో నుంచి తప్పిస్తాడు, రక్షిస్తాడు. ఆయన ఎన్ని రకాల
పనులు చేయగలడో తెలుసా? శోధనలో పడకుండా తప్పిస్తాడండి. ఒకవేళ పడినా విడిపిస్తాడు. అందుకే మరొక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వాక్యాన్ని గమనించినట్లయితే, మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపటానికి ఈ రక్షణను కలగజేశాడు. తండ్రి అయిన దేవుడు మన కొరకు యేసు ప్రభువుని ఎందుకు అనుగ్రహించాడో తెలుసా? మనమట శత్రువుల చేతి నుండి విడిపించబడాలి. దేవుని చిత్తమేంటో గమనించండి. రోగంలో నుంచి విడిపించబడాలి, సాతాను బంధకాల నుంచి విడిపించబడాలి, దయ్యపు శక్తుల నుంచి విడిపించబడాలి, అనారోగ్యము, అప్పులు, నిరుద్యోగ సమస్య, ఏ సమస్య అయినా సరే విడిపించబడాలి. అది దేవుని చిత్తం. వాటిలో కూరుకుపోయి అల్లాడిపోవటం దేవుని చిత్తం కాదు. మన జీవితకాలమంతయు నిర్భయులమై యేసు ప్రభువుని నమ్ముకుంటే ఉన్న ధన్యత ఏమిటో తెలుసా? ఆ రక్షణ శృంగమైన యేసుక్రీస్తుని నీవు నిజరక్షకుడుగా అంగీకరిస్తే వచ్చే లాభం ఏంటో తెలుసా? జీవితకాలమంతయు నిర్భయంగా జీవిస్తామట. ఇందాక తెలుసుకున్న ఆ సహోదరి ఏం చేసింది? రోగంలో నుంచి విడుదల పొందడానికి యేసు ప్రభువుని నమ్ముకుంది. కానీ ఆమెకు ఇంకా చాలా సత్యాలు తెలియదు. ఏంటి? రోగం తగ్గిన తర్వాత మరలా అనేక రోగాలు వస్తాయండి. జ్వరం పోతే జలుబు వస్తుంది, జలుబు పోతే ఒళ్ళు నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, రకరకాల నొప్పులు వస్తాయి. కాదంటలేదు. దేవుని వాక్యం కూడా అంటుంది ఏంటంటే, ఈ భూమి, ఈ ఆకాశము, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సృష్టి పాపమునకు లోనయ్యి శ్రమ వేదనతో నిండుదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానన్నాడు. అంటే అర్థం ఏంటి? నెమ్మది, విశ్రాంతిని కలగజేస్తాడట. అంటే ఏమిటో తెలుసా? పూర్తి కష్టాలను బతికినంతకాలం తీసేస్తానని చెప్పలే. కష్టాలలో నెమ్మదినిస్తాడు, రోగంలో నెమ్మదినిస్తాడు. రోగాన్ని తొలగించి ఆరోగ్యంతో నింపి సంపూర్ణ విడుదలనిచ్చి ఎంతకాలం తెలుసా? జీవితకాలం అంతా. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో తెలుసా? కొంతకాలమే కాదు. యేసు ప్రభు నమ్ముకున్న సంవత్సరం బ్రహ్మాండంగా ఉన్నామండి, ఆ తర్వాత కష్టాలు ప్రారంభమైంది అని చాలామంది ఈ మార్గంలో నుండి, అనగా యేసయ్య మార్గంలో నుండి తొలగిపోయిన వారు లేకపోలేదు సుమా. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఏంటో తెలుసా? ఆయనట మనల్ని శత్రువుల చేతిలో నుండి విడిపించి మన జీవితకాలం అంతా నిర్భయంగా ఉండేటట్టు చేస్తాడు. ఎవరైనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఈ సమయంలో మరొక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుతున్నాను, గమనించండి. మనుషులకందరికీ రక్షకుడు. ఈ వాక్యాన్ని బట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు ఎవరో తెలుసా? మనుషులందరికీ రక్షకుడు. మా కులానికి కాదులేండి, మా మతానికి కాదులేండి, మా రంగుకి కాదులేండి, మా యొక్క స్టేటస్ కాదులేండి అని చాలామంది అంటుంటారు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా? మనుషులందరికీ రక్షకుడు అండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు. అబ్బా, ఎంత చక్కగా ఉంది ఈ మాట. మొదటగా మనుషులందరికీ రక్షకుడు. మేము క్రైస్తవులు కాదులేండి, మాకు కాదులే యేసు ప్రభు దేవుడు అని చాలామంది పొరపాటు పడుతుంటారు. ఈ సందర్భంలో అటువంటి వారికి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? మనుషులందరికీ రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి విశేషంగా
స్పెషల్గా ఇంకోటి ఉందట. ఏంటది? విశ్వాసులకు రక్షకుడు, సేవియర్ ఆఫ్ ఆల్ పీపుల్, ఎస్పెషల్లీ ఆఫ్ దోస్ హూ బిలీవ్. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి స్పెషల్ ఉందంటండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో నిన్న ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని ఎంతకాలం? రోగం కోసం యేసు ప్రభువుని నమ్ముకున్నావా? లేక బాధల నుంచి విడిపించడం కోసం యేసు ప్రభువుని నమ్ముకున్నావా? సీజనల్ భక్తి చేసి మానేశావా? లేక రెగ్యులర్గా యేసయ్య మార్గంలో నిలబడి స్థిరపడి బలపడి ముందు కొనసాగుతున్నావా? ఒక్కసారి ఈ ప్రశ్నకి నీకు నీవే సమాధానం చెప్పమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన దేవుడు ఎవరో తెలుసా? స్పెషల్గా విశ్వాసులకు రక్షకుడు. నీవు నమ్మి యేసయ్యని ఎంతకాలం అవుతుందో నాకు తెలియదు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు తెలుసు. నీవు ఎంతకాలం దేవుళ్ళలో నడిచావో సజావుగా, ఎంతకాలం ఆగిపోయావో, ఎంతకాలము కుంటి నడక నడుస్తున్నావో, ఎంతకాలము దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళావో. ఈ సందర్భంలో మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. దేవుని వాక్యం అంటుంది స్పెషల్గా విశ్వాసులకు, హూ బిలీవ్ ఇన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తులో ఎవరైతే మరి విశేషంగా విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ మన ప్రభు రక్షకుడండి, రక్షిస్తాడు. అందుకే ఒక భక్తుడు ఏమని దేవునికి ప్రార్థన చేస్తున్నాడో చూద్దామా? బైబిల్లో నుండి కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుతున్నాను, గమనించండి. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము. ఎవరి నుంచి రక్షించాలట? నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. ఎంత చక్కగా ఉందండి ఈ మాట. శత్రువులందరినట దవడ ఎముక మీద కొట్టేవాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. వాక్యం వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఎందరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువులందరి నుండి మనకి ఎవరెవరు శత్రువులు ఉంటారండి? బైబిల్ చెబుతుంది నీతిమంతులకు, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకు చాలామంది శత్రువులు ఉన్నారు. కాబట్టి ఆ శత్రువులు వచ్చే టీవీ కార్యక్రమాల్లో మనం శ్రద్ధగా విని వీళ్ళందరి చేతుల నుంచి తప్పించుటకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమర్థుడట, శక్తి కలిగిన వాడు. కనుక ఈ దైవజనుడు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. ఆ మధ్య బాక్సింగ్ చేసుకుంటున్న వాళ్ళని చూశాను. ఒక అతను కింద పడి ఉన్నాడు, ఇద్దరు బలాఢ్యులే. అయితే ఒక వ్యక్తి కింద పడి ఉన్నాడు. ఎందుకు పడి ఉన్నాడని చూస్తే ఈ పై నిలబడినటువంటి వ్యక్తి బాక్సింగ్ స్పీడ్తో దవడపైన గుద్దినప్పుడు ఆ యొక్క ఫోర్స్కి తట్టుకోలేక మరొక బలాఢ్యుడు కింద పడి ఉన్నాడు. ఎంత చక్కగా ఉందండి వాక్యం. నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, రక్షణ యెహోవాది. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ టీవీ ముందు కూర్చొని శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నావు. అందుకే దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది. ఎంతకాలం అవుతుంది యేసు ప్రభువుని నమ్ముకొని? మరి నీ జీవితంలో యేసయ్య రక్షణ ఉందా? రోగం వస్తే అటు ఇటు పరిగెత్తుతున్నావా? దయ్యము బట్టి సాతాను పీడ ఉంటే ఇటు అటు పరిగెత్తి చిందులేస్తున్నావా? లేక దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉపవసించి ప్రార్థించి ఆ భక్తుడు అంటున్నాడు చూసారా ఏమని? ఓ లార్డ్, ఓ మై గాడ్, సేవ్ మీ, నన్ను రక్షించు. చీటికి మాటికి గొప్ప గొప్ప భక్తులందరూ బైబిల్లో కనపడుతున్న దేవుని బిడ్డలందరూ దేవునిపైన ఆధారపడ్డారండి. మరి నీ పరిస్థితి ఏమిటి? నీవు దేవుని మీద ఆధారపడుతున్నావా? ఈ పండగలో
దేవుని పైన ఆధారపడి ఇప్పటికైనా నీ బ్రతుకును మార్చుకుంటున్నావా? ఒక్కసారి మనల్ని మనమే చెక్ చేసుకుందాం. ప్రార్థన. మా రక్షణ సురంగమైన యేసయ్య, సృష్టికర్తమైన తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ టీవీ ముందు కూర్చొని శ్రద్ధగా నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభువా. అయ్యా, మీరే మా రక్షణ సురంగం, మీరే మా సమస్త శత్రువుల నుండి కాపాడువాడవు నీవే. రోగాల్లో నుండి, ఇరుకు ఇబ్బందుల్లో నుండి, వ్యాధి బాధల్లో నుండి, అప్పుల బాధలో నుండి, నిరుద్యోగ సమస్యల నుండి ప్రభువా మీరు తప్పించి విడిపించి కాపాడే దేవుడవు. నిందలు అవమానాలతో గర్భఫలం లేక బాధపడుతున్న వారికి నెమ్మదినిచ్చి గర్భఫలంను అనుగ్రహించువాడు నీవే. సమస్త దుష్టశక్తుల నుండి కాపాడువాడవు నీవే. ఈ సమయంలో మేము చేస్తున్న ప్రార్థనను మీరు ఆలకించి అంగీకరించి ప్రభువా, ఇంకా ఈ టీవీ ముందు కూర్చొని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి వారిలో ఇంకా ఏమైనా సమస్యలుంటే వాటన్నిటిలోంచి విడిపించి తప్పించి కాపాడి రక్షించుమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా చిరునామా హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 8-13-86, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్, గుంటూరు. పిన్ 522001. ప్రార్థనా అవసరాల కొరకు 8341612151 మరియు 9502908507. అవర్ అడ్రస్ Household of Faith Ministries, door number 8-13-86, New Guntur Railway Station Road, Nehru Nagar, Guntur 522001. Our prayer request 8341612151 and 9502908507.